అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి జాతకులారా, మీకోసం సిద్ధం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. 555 ఏళ్ల తర్వాత వృశ్చిక రాశికి రాజయోగం. మార్చి నెలలో మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే ఆ అదృష్ట స్త్రీ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఈ అత్యంత ముఖ్యమైన వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ మద్దతును తెలియజేయండి. వృశ్చిక రాశి జాతకులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయాలు అస్సలు తమాషా కాదు. ఒకవేళ మీరీ వీడియోని ఇప్పుడు చూస్తున్నారు అంటే భగవంతుడే స్వయంగా మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ సమాచారాన్ని మీ ముందుకు పంపారని నమ్మండి. ఎందుకంటే ప్రస్తుతం విశ్వంలో కనిపిస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కావు. ఇవి కాలచక్రం మరియు బ్రహ్మాండం ద్వారా అందుతున్న రహస్య సంకేతాలు. వీటిని మీరు ఈ సమయంలో తెలుసుకోవడం చాలా అవసరం. గత ఏడాది మీరు ఎన్నో కష్టాలను అనుభవించారు. పైకి చిరునవ్వుతో కనిపిస్తున్నా లోపల మాత్రం ఎంతో బాధను భరిస్తూ విరిగిపోయారు. నా కష్టానికి తగిన ప్రతిఫలం ఎందుకు దక్కడంలేదు? నా నిజాయితీకి భగవంతుడిచ్చే తీర్పు ఇదేనా అని మీరు మీ అదృష్టాన్ని ఎన్నోసార్లు నిందించుకున్నారు. కానీ జాతకులారా, ఈ రోజు నుండి పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. ఈ మార్పును చూసి మీరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. మీ జీవితంలో ఇప్పటివరకు చూడని ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. ముఖ్యంగా ఈ మార్చి నెల చివరి 7 రోజుల్లో మీ తలరాతను మార్చే ఒక పెద్ద నిర్ణయం జరిగిపోయింది. చరిత్రలో నిలిచిపోయే ఒక తీర్పు మీ భవిష్యత్తు దిశను మార్చబోతోంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారి నోళ్లు మూతపడతాయి. అహంకారంతో ప్రవర్తించిన వారి గర్వం అణిగిపోతుంది. మీకోసం ఒక కొత్త విజయపథం తెరుచుకోబోతోంది. అయితే సమయం ఎంత అనుకూలంగా ఉందో అంతే అప్రమత్తంగా కూడా ఉండాలి. ఎందుకంటే మీ ముందే తీయగా మాట్లాడుతూ వెనుక మీ వినాశనం కోరుకునేవారు కూడా ఉన్నారు. గ్రహాల మార్పు వల్ల మీ సమస్యలన్నే తొలగిపోయి మీకు ధనం, గౌరవం దక్కే అవకాశమున్నప్పటికీ ఒక చిన్న కుదుపు కూడా కనిపిస్తోంది. దీన్ని తట్టుకోవాలంటే మీరు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో ఆ శత్రువులు ఎవరో ఈ రోజు నేను మీకు వివరిస్తాను. నిజానికి వృశ్చిక రాశివారు ఎప్పుడూ ఒకరి మేలు కోరేవారే. ఎదుటివారు కష్టాల్లో ఉంటే వారి బాధను మాయం చేయడానికి ప్రయత్నించి గొప్ప మనసు మీది. అందుకే ఆ భగవంతుడు ఇప్పుడు మీకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మీకు రావలసిన అదృష్టాన్ని, సంతోషాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియో చివరిలో నేను చెప్పబోయే ఆ 3 సంకేతాల గురించి అస్సలు మరచిపోవద్దు. మార్చి నెల చివరి 7 రోజుల్లో ఆ సంకేతాలు గనక మీకు కనిపిస్తే మీ అదృష్టపు తాళం తెరుచుకున్నట్టే అని అర్థం చేసుకోండి. దానితో పాటు ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా మీకు వివరిస్తాను. అది చేసిన తర్వాత ఏ శత్రువు కూడా మీ దరిదాపుల్లోకి రావడానికి సాహసించడు. అయితే ముందుకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న ఆ పరమశివుని భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు పడిన కష్టాల కాలం ముగిసింది. ఇక మీ గెలుపు ఉత్సవం మొదలవ్వబోతోంది. మీరు ఆ మహాదేవుణ్ణి నిజంగా నమ్మితే శ్రద్ధాభక్తులతో హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి. మీ కామెంట్ ఎంతమంది చదివితే ఆ భోళాశంకరుడు మీ మీద అంతగా కృప చూపిస్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు. ఇది ఒక హెచ్చరిక మరియు భగవంతుడు మీకిస్తున్న వరం కూడా. ఈ మార్చి నెల చివరి వారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ అదృష్టం అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేసినవారు, మీ ఎదుగుదలని చూసి ఓర్వలేనివారు రేపటి నుండి మీ ముందు తలవంచక తప్పదు. కానీ వృశ్చిక రాశివారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సమయం ఎంత అనుకూలంగా ఉన్నా తెర వెనుక ఒక రహస్య ఆట మొదలైంది. మీరు గనక అప్రమత్తంగా లేకపోతే చేతికి అందవచ్చిన గొప్ప అవకాశం జారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితంలోకి ధనం ఒక సెలయేరులా ప్రవహించాలంటే మీరు చెయ్యాల్సిన ఆ ఒక్క పని ఏంటి? మిమ్మల్ని రక్షించే ఆ శివ పరిహారం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ జీవితంలో మార్చ్ చివరి 7 రోజుల్లో ఎలాంటి పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయి? మీ దినచర్యలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? వృశ్చిక రాశి జాతకులారా, ఈ మార్చ్ నెల చివరి 7 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీ దినచర్య ఎలా ఉండబోతోందో ఇప్పుడు నిశితంగా గమనిద్దాం. నా ప్రియమైన సాధకులారా, గత కొంతకాలంగా మీరు పడిన కష్టం, చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. మీరు ఎప్పుడూ నిజాయితీగా బతికారు. ఎదుటివారికి సహాయం చేయడమే తప్ప ఎవరికీ కీడు తలపెట్టలేదు. మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కాని వీటన్నింటికీ ప్రతిఫలంగా మీకు దక్కిందేమిటి? నమ్మకద్రోహం, మానసిక ఒత్తిడి, అవమానాలు మరియు ఆర్థిక ఇబ్బందులు. వీటన్నింటివల్ల మీ రాత్రి నిద్ర కూడా దూరమైపోయింది. గత కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు మిమ్మల్ని లోలోపల ఎంతగానో కృంగదీశారు.
మీలో చాలామంది ఇప్పుడు అన్నీ వదిలేద్దాం, ఇక నా వల్ల కాదు అని ఓటమిని ఒప్పుకోవాలని ఆలోచిస్తున్నారు. కాని ఆగండి, ఇది ఓటమిని ఒప్పుకోవాల్సిన సమయం కాదు, మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీయాల్సిన సమయం. బాధను భరిస్తూ కూడా చిరునవ్వు చిందించడం మీకు కొత్తేమీ కాదు. మీ దగ్గరకు ఎవరైనా సమస్యలతో వస్తే మీ బాధను పక్కనపెట్టి వారికి ధైర్యాన్నిచ్చే గొప్ప వ్యక్తిత్వం మీది. అందుకే ఇప్పుడా భగవంతుడు మీకు న్యాయం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ మార్చ్ నెల చివరి వారం తర్వాత ఏర్పడబోయే శక్తి చాలా శక్తివంతమైనది. ఇది మీ జీవితంలోకి 3 అద్భుతమైన మార్పులను తీసుకురాబోతోంది. అవేంటంటే, మీకు అకస్మాత్తుగా ధనలాభం కలగబోతోంది. ఒక పెద్ద నిర్ణయం మీకు అనుకూలంగా రాబోతోంది. మరియు మీ జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలవ్వబోతోంది. అయితే వీటన్నింటికంటే ముఖ్యమైనది ఒక వ్యక్తి ముసుగు తొలగిపోవడం. అవును, మీ చుట్టూ ఉంటూ మీతో తీయగా మాట్లాడుతూ లోపల మాత్రం అసూయతో రగిలిపోయే ఒక వ్యక్తి అసలు రంగు ఈ నెల చివరి రోజుల్లో బయటపడుతుంది. ఆ నిజం తెలిసినప్పుడు నేను ఇంతకాలం ఎంత అమాయకంగా ఉన్నాను, వీళ్లను ఎలా నమ్మాను అని మీరు ఆశ్చర్యపోతారు. కాని చింతించకండి, ఆ వ్యక్తి మీ జీవితం నుండి దూరమవ్వడమే మీ ఎదుగుదలకి నాంది. ఆ అడ్డు తొలగిపోయిన తర్వాత మీ దారిలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీ జీవితం ఒక కొత్త వెలుగువైపు అడుగులు వేస్తుంది. వృశ్చిక రాశి జాతికులారా, ఆ వ్యక్తి మీ జీవితం నుండి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పటినుండి మీ జీవితం ఒక సరికొత్త శక్తితో నిండిపోతుంది. సరిగ్గా అదే సమయం నుండి మీ భాగ్యోదయం మొదలవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్లూ మీ ఎదుగుదలకు అడ్డుపడుతూ మీ దారిలో ముల్లులా మారి మిమ్మల్ని వెనుకడుగు వేయించింది ఆ వ్యక్తే. వారు చేసే పనులు కాని వారి ఆలోచనలు కాని ఏమాత్రం మంచివి కావు. ఎదుటివారు బాగుపడడం, ఎదగడం వారికి అస్సలు ఇష్టముండదు. మీరు మీ చుట్టుపక్కలగాని బంధువుల్లోగాని గమనించే ఉంటారు. కొందరి లక్షణాలు ఎలా ఉంటాయంటే, అందరూ తమ కాళ్ల దగ్గరే ఉండాలని, తమ మాటే వినాలని కోరుకుంటారు. తామే గొప్ప అని నిరూపించుకోవడానికి ఇతరులను తక్కువ చెయ్యాలని చూస్తుంటారు. కాని అలాంటి మూర్ఖులకు ఒక విషయం చెప్పాలి. ఇతరుల హక్కులను కాలరాస్తూ, నమ్మకద్రోహం చేస్తూ పైకి రావాలనుకునేవారికి ఇకపై కాలం చెల్లింది. శనిదేవుడు అలాంటి వారికోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎవరినైతే మోసం చేశారో, ఎవరి ఎదుగుదలనైతే అడ్డుకున్నారో దానికి తగిన శిక్షను అనుభవించక తప్పదు. ఇక మీ ఆటలు సాగవు. ఇక మంచి మార్గంలో నడిచే వృశ్చిక రాశివారి విషయానికి వస్తే, గత కొంతకాలంగా మీ పురోగతిని అడ్డుకోవడానికి కొందరు పెద్ద కుట్రలే పన్నారు. మిమ్మల్ని మాటల్లో దించి మోసం చేయడం, ఆర్థికంగా నష్టపరచడం లేదా మీ గౌరవాన్ని దెబ్బతీయడం వంటి పనులు చేశారు. మీరు పడిన కష్టానికి దక్కాల్సిన గుర్తింపును వారు దొంగిలించాలని చూశారు. కాని మార్చ్ నెల చివరి వారం నుండి ఆ దుష్టశక్తుల ఆట ముగుస్తుంది. వారు చేసిన పాపమే వారిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. భగవంతుడు మనుషులందరినీ సమానంగానే సృష్టించాడు. కాని కొందరు తమ తెలివితేటలను స్వార్థం కోసం వాడుతూ ఇతరులకు కీడు తలపెడుతుంటారు. మనసులో కల్మషం పెట్టుకుని తీయగా మాట్లాడేవారిని ఆ భోళాశంకరుడు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు. ఆయన న్యాయం చేసే పరమేశ్వరుడు, అందరి కర్మలను సరితూచే న్యాయాధీశుడు. వృశ్చికరాశి జాతకులారా, ఆ పరమేశ్వరుని ముందు ఎవరి తెలివితేటలు సాగవు. ఆయన కాశీ విశ్వేశ్వరుడు, కాలాలకే కాలమైన మహాకాల్. ఆయన చూపు మీ శత్రువుల మీద పడితే వారి అహంకారం అణగిపోవడానికి ఒక్క క్షణం చాలు. ఎప్పుడైతే మనిషికి కాలం కలిసిరాదో అప్పుడే వారికి లేనిపోని గర్వం, అహంకారం తలకెక్కుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడాలో కూడా మరిచిపోయి ప్రవర్తిస్తుంటారు. అలాంటి మానసిక స్థితిలో ఉన్నవారు ఇతరులకు కీడు చెయ్యాలని చూస్తే శనిదేవుడు వారి ఆట కట్టిస్తాడు. ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో ఇప్పుడు మీ ఎదుగుదల చూసి వారే భయపడే రోజులు దగ్గరపడ్డాయి. ఇక మీ అందరికీ ఎంతో ఆసక్తి కలిగించే ధనలాభం గురించి మాట్లాడుకుందాం. ఈ 2026 మార్చి నెల చివరి వారం నుండి మీ ఆర్థిక స్థితిగతుల్లో 2 అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మొదటిది, ఎక్కడో ఆగిపోయిన మీ డబ్బు తిరిగి రావడం. చాలా కాలంగా ఎవరికైనా అప్పు ఇచ్చి రాకపోయినా, రావాల్సిన పాత పేమెంట్లు నిలిచిపోయినా లేదా ఉద్యోగంలో రావాల్సిన బకాయిలు ఉన్నా అవన్నీ అకస్మాత్తుగా మీ చేతికి అందుతాయి. ఇక రెండోది, సరికొత్త అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు, కొత్త బిజినెస్ డీల్స్ లేదా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇవన్నీ మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కేవలం డబ్బు మాత్రమే కాదు, సమాజంలో మీకు దక్కాల్సిన పేరు, ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను, మంచి చెయ్యండి. ఆ మంచే మిమ్మల్ని ఆర్థికంగా కూడా పైకి తీసుకొస్తుంది. మీలోని మంచితనమే మీకు శ్రీరామరక్ష అవుతుంది. వృశ్చిక రాశి జాతకులారా,
మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ మాటను తప్పకుండా వినండి. ఈ మార్చి నెల చివరి 7 రోజుల తర్వాత మీ కెరియర్లో ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. మీ ప్రమోషన్ గురించి ఆఫీసులో చర్చలు జరిగే అవకాశముంది. మీ బాస్ మీ పనితీరు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించబోతోంది. ఒకవేళ మీరు నిరుద్యోగులైతే వచ్చే 10 రోజుల్లో ఒక మంచి కంపెనీ నుండి మీకు ఆఫర్ వచ్చే యోగం బలంగా ఉంది. ఇక వ్యాపారం చేసేవారికి ఒక కొత్త వ్యక్తి పరిచయమై మీ బిజినెస్లో పెద్ద లాభాలను తీసుకురావడానికి సహాయపడతారు. అయితే జాతకులారా, ఏ అవకాశాన్నైనా సరే తొందరపడి పట్టుకోకండి. ముందుగా లాభనష్టాలను బేరీజు వేసుకుని ఆలోచించి అడుగువేయండి. నా ప్రియమైన సాధకులారా, మీది చాలా స్వచ్ఛమైన మనస్సు. బంధాల విషయంలో మీరు ఎంతో నిక్కచ్చిగా, నిజాయితీగా ఉంటారు. ఎదుటివారు మీకు కీడు తలపెట్టాలని చూసినా మీరు మాత్రం వారి మేలు కోరుకునే అమాయకులు. మీరు ఒక బంధంలోకి వెళితే దానికి ప్రాణం పోస్తారు. కాని దురదృష్టవశాత్తు అవతలి వ్యక్తి ఎప్పుడూ మీలాగే ఉండరు. మీరు వారి బాగుకోసం తపనపడుతుంటే వారు మాత్రం మీ వెనుక గోతులు తీయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ మార్చి నెల చివరి వారం తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో 2 ప్రధాన మార్పులు రాబోతున్నాయి. ఎక్కడైతే నిజాయితీ, నమ్మకం ఉంటాయో అక్కడ బంధం మరింత బలపడి ఇంట్లో సంతోషం పెరుగుతుంది. కాని ఎక్కడైతే మోసం, స్వార్థం ఉంటాయో అక్కడ అసలు నిజాలు బయటపడతాయి. ఆ నిజం వినడానికి కాస్త చేదుగా ఉన్నా అది మీకు చాలా అవసరం. ఎందుకంటే ఆ నకిలీ బంధాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఒకవేళ ఆ నిజం వల్ల మీ మనస్సు గాయపడినా చింతించకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త ఆశల కిరణం రాబోతోంది. ఇక ఆ 3 ముఖ్యమైన సంకేతాల గురించి జాగ్రత్తగా వినండి. మార్చి నెల చివరి వారంలో మీకు గనక ఈ సంకేతాలు కనిపిస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడే మీ వెంటే ఉన్నాడని నమ్మండి. అకస్మాత్తుగా నిద్రమెలకువ రావడం, రాత్రిపూట హఠాత్తుగా నిద్రలేవడం, అదే సమయంలో మనసులో ఏదో తెలియని ప్రశాంతత లేదా ఒక రకమైన అలజడి కలగడం జరిగితే మీ అదృష్టచక్రం తిరగబోతోందని అర్థం చేసుకోండి. శివనామం పదే పదే వినిపించడం, మీకు తెలియకుండానే ఎక్కడైనా ఓం నమః శివాయ లేదా మహాదేవ్ అనే శబ్దాలు పదే పదే మీ చెవిన పడుతుంటే ఆ భోళాశంకరుడి కృపాకటాక్షాలు మీ మీద ఉండాయని గుర్తుంచుకోండి. వృశ్చికరాశి జాతకులారా, 3వ సంకేతాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. పాత విషయాలు తిరిగి రావడం. ఎప్పుడో విడిపోయిన పాత స్నేహితుడు, నిలిచిపోయిన పాత డబ్బు లేదా గతంలో చేజారిన ఒక గొప్ప అవకాశం అకస్మాత్తుగా మళ్లీ మీ తలుపు తట్టితే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా సీరియస్, కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మార్గంలో నడిస్తే ఆ భోళాశంకరుడు మీ కష్టాలన్నీ తీర్చి మీ ఖాళీజోలను అదృష్టంతో నింపుతాడు. మహాదేవుడు చెప్పేదు ఒక్కటే: తప్పుడు పనులను వదిలేయండి, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండండి మరియు మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టండి. ఈ మార్చి నెల చివరి 7 రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాన్ని చూసి మీరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. నా ప్రియమైన సాధకులారా, మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే శనిదేవుని కృప మీపై ఖచ్చితంగా ఉందని అర్థం. ఎందుకంటే చాలామంది ఓపికలేక మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. కాని మీరు చివరి వరకు ఉన్నారంటే మీ కళ్యాణం జరగడం ఖాయం. ఈ సమయంలో మీరు చెయ్యకూడని 3 పనులున్నాయి. వీటిని అస్సలు మరిచిపోకండి. మొదటిది, ఎవరి దగ్గర అనవసరమైన ప్రదర్శన, షో ఆఫ్ చేయకండి. రెండోది, ఎవరిమీద అనవసరంగా అరవడం లేదా కోప్పడడం చేయకండి. మూడోది, మీ మనసులోకి ఎటువంటి భయాన్ని రానివ్వకండి. ఒకవేళ మీరు ఈ సమయంలో అహంకారం చూపించినా లేదా ఏ పాపం ఎరుగని నిర్దోషులని ఇబ్బంది పెట్టినా మీకు అందబోయే ఆ శుభవార్త కాస్త పెద్ద తుఫానులా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాని మీరు గనక వినయం, సంయమనం మరియు భగవంతునిపై నమ్మకం ఈ 3ంటినీ తూచా తప్పకుండా పాటిస్తే మీ అదృష్టాన్ని మార్చడం ఎవరితరమూ కాదు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ మనసులో నమ్మకాన్ని, వినయాన్ని కలిగి ఉంటారా? అయితే వెంటనే గురూగారు, నేనీ 3 విషయాలను పాటిస్తాను అని కామెంట్ చేయండి. మీ సంకల్పమే మీ విజయానికి మొదటి అడుగు. వృశ్చికరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం విధిరాతను సైతం మార్చగలదు. రేపు మన జీవితంలోకి ఏదైనా కష్టం రాబోతున్నా అది రాకముందే మనకు సంకేతాలనందించి మనల్ని రక్షించే అద్భుతమైన శక్తి దీనికుంది. ఈ మంత్రసాధన ఎలా చెయ్యాలి? ముందుగా సూర్యోదయానికి ముందే లేదా రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా కూర్చోండి.
మీ దగ్గర రుద్రాక్షమాల ఉంటే చాలా శ్రేష్టం, లేకపోయినా పర్వాలేదు, మనసులోనే లెక్కించుకోవచ్చు. వరుసగా 11 రోజులపాటు తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖం పెట్టి కూర్చుని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. జపం చేసేటప్పుడు మీ మనసులో కేవలం ఒకే ఒక్క భావన ఉండాలి: నా కర్మలు శుద్ధం కావాలి, నా అదృష్టం సరైన దిశలో సాగాలి. గుర్తుంచుకోండి, ఈ 11 రోజులు ఎవరికీ కీడు తలపెట్టకూడదు. అనవసరమైన కోపం, అహంకారానికి దూరంగా ఉండాలి. జపం పూర్తయిన తర్వాత 1 నిమిషం పాటు మౌనంగా ఉండి మీ మెదడును ప్రశాంతంగా ఉంచుకోండి. ఇలా చేస్తే మీ భాగ్యదిశ మారుతుంది, మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త ఆశల సూర్యోదయం మొదలవుతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఇదే: ఓం నమఃశివాయ శం శనైశ్చరాయ నమః. ఈ 2 మంత్రాలను కలిపి ఒకేసారి పఠించాలి. మరి మీరు రేపట్నుండి 11 రోజులపాటు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు ఆ పరమేశ్వరుడి మీద నమ్మకంతో సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో గురువుగారు, మీరు చెప్పిన ఈ మంత్రాన్ని నేను 11 రోజులపాటు నిష్ఠతో జపిస్తాను అని తెలియచేయండి. మీ భక్తికి మెచ్చి ఆ ఈశ్వరుడు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాడు. వృశ్చికరాశి జాతకులారా, మీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పులను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మహాదేవుని కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.